హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా వేడిగా శనగపిండి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా మెత్తటి స్పాంజ్ దోశల్ని, అలాగే వేడిగా శనగపిండి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను, ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను. ఎందుకంటే మనం చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడే దోశల పిండి కలిపేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. నేనైతే వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా కూరల్లో యూజ్ చేసే కారాన్ని అయినా సరే వేసుకోవచ్చు. లేదు వెల్లుల్లి కారం రెసిపీ కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత శనగపిండిలో ఈ ఉప్పు కారం అంతా కూడా చక్కగా కలిసే విధంగా ఇలా విస్కర్తో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళని పోసుకోవాలి. అయితే ఒకేసారి నీళ్ళని పోసుకోకుండా ఇలా కొంచెం నీళ్ళని వేసుకుంటూ శనగపిండి ఉండలు కట్టకుండా ఈ విధంగా ఫస్ట్ శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకుంటూ, చూసారు కదా, ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా కొంచెం చిక్కగానే కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ శనగపిండి నీళ్ళని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. లేదంటే శనగపిండి అడుగు వెళ్ళిపోయి నీళ్ళు పైన ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ తాలింపులోకి ఈ శనగపిండి నీళ్ళని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని చక్కగా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీరు కలుపుకుంటూ అలా వదిలేశారనుకోండి, ఈ శనగపిండి చట్నీ గట్టిగా అంటే ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని కంటిన్యూగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది ఉడికే కొద్దీ ఇలా కొంచెం చిక్కబడుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంకొంచెం చిక్కబడాలి. నేను మీకు చూపిస్తానులేండి. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఈ చట్నీ రెడీ అయిపోతుంది. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత చట్నీ ఈ విధంగా కొంచెం చిక్కబడింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మరి గట్టిగా ఉడికించేసుకున్నారనుకోండి, చల్లారిన తర్వాత ఇది మరి గట్టిగా గడ్డల్లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చట్నీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకుంటే చట్నీ పుల్లగా కారంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకున్నారంటే చట్నీ రెడీ అయిపోయినట్లే. చాలా చాలా సింపుల్ కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలకైతే పిండి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. ఇవి ఉడికించినవి కాదు, పచ్చి బంగాళదుంప ముక్కలేనమాట. 1/2 కప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు కొంచెం లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేదనుకోండి, కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని, ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందే ఎక్కువగా నీళ్ళని వేసేసుకున్నారనుకోండి, ఈ బంగాళదుంప ముక్కలు చక్కగా గ్రైండ్ అవ్వవు అనమాట. బాగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ముందుగా నీళ్ళని ఎక్కువగా వేసుకుంటే సరిగా గ్రైండ్ అవ్వవు. కాబట్టి ఇలా ఒక 1/2 కప్పు నీళ్ళని వేసుకొని, చూసారా, ఇలా కొంచెం గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన 1/2 కప్పు నీళ్ళని కూడా వేసేసుకొని పిండిని బాగా పలుచగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాదులేండి, ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తానికి నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళని యూజ్ చేశాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్లో సగం వంట సోడాని వేసుకోండి. వంట సోడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఫైనల్గా చూసారా, మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి.
ఇక వెంటనే ఈ పిండితో మనం దోశలు వేసేసుకోవచ్చు. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను ముందుగానే చట్నీ రెసిపీ చూపించేశాను అనమాట. సో ఈ పిండితో దోశలు వేసుకోవడం కోసం దోశల పెనాన్ని వేడి చేసుకోండి. దోశల పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించి చేసుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం చిన్నగా సెట్ దోశ సైజులో దోశను వేసుకోండి. దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే దోశ మనకి చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఈ దోశని కొద్దిగా కాల్చుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ నాన్ స్టిక్ దోశ పెనం మీద దోశలు వేసాను. ఇప్పుడు నేను మీకు ఐరన్ పెనం మీద కూడా దోశలు వేసి చూపిస్తాను చూడండి. ఐరన్ పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నార్మల్గా మీరు దోశ ఎలా వేసుకుంటారో అదే విధంగా కొంచెం చిన్న సైజులో కొంచెం మందంగా వేసుకోండి. దోశ పైన హోల్స్ వచ్చి పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత నూనెను వేసుకొని దోశను రెండు వైపులు కూడా చక్కగా కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారా నాన్ స్టిక్ పెనం మీద అలాగే ఐరన్ పెనం మీద దేని మీద సరే దోశలు చాలా చక్కగా వస్తాయి. ఇక నేను చూపించిన కొలతలతోటి పిండిని రెడీ చేసుకున్నారంటే మీకు చక్కగా 8 దోశలు రెడీ అవుతాయి అనమాట. ఒక 8 నుంచి 10 వరకు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా దోశలన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ శనగపిండి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టదు అనమాట. దోశల పిండి అయితే జస్ట్ మనం అన్ని రెడీగా ఉన్నాయి అనుకోండి, జస్ట్ గ్రైండ్ చేసేసుకున్నామంటే దోశ రెడీ అయిపోతుంది. చట్నీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. తప్పకుండా ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.